గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒకవైపు చిరుత, మరోవైపు పెద్ద పులి సంచారంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలను కునుకు లేకుండా చేస్తున్నాయి. అటవీ ప్రాంత శివార్లో ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం జాన్కంపేట శివార్లో ఉన్న ఓ మేకల షెడ్డులో గత 3-4 రోజుల నుండి చిరుత సంచారం పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి నెలకొంది. చిరుత సంచారంతో ఆ 3 మేకలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా చిరుత రావడం, దాంతోపాటు ప్రతిరోజు పశువుల ఏదైతే షెడ్డులు వేసుకున్నామో అందులో మా మేకలు ఉన్నాయి. వెల్మల సందీప్ అనే వ్యక్తి జాన్కంపేట గ్రామానికి సంబంధించిన వెల్మల సందీప్ అనే షెడ్డులోకి చిరుత ప్రవేశించి ఇటు ఆ చిరుత 3 రోజులుగా రోజుకొక మేక మాయమవుతుందనే కోణంలో దొంగలు ఎత్తుకెళ్లారా లేదా నిజంగానే చిరుతలేమైనా వచ్చాయనే కోణంలో పరిశీలిస్తే ఆ ప్రాంతంలో కూడా చిరుత అడుగులు కనిపించాయి. దాంతో పాటు ఆ చిరుతకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన నేపథ్యంలో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి గత 3 రోజులుగా చిరుత సంచారం చేయడం, నా మేకలను 3 మేకలను ఎత్తుకెళ్ళిందని చెప్పి సందీప్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి పూర్తిగా ఆనవాళ్లు సేకరించారు. ఈ ప్రాంతంలో చిరుత సంతరిస్తుంది అనే కోణంలో కూడా నిర్ధారించుకొని ఏదైతే ఆ చిరుత వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే దిశగా ఫారెస్ట్ అధికారులు చేయాలని చెప్పి ఆ రైతు కోరుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో ఇటీవల పెద్ద పులి సంచారం పూర్తిగా ఆ ప్రాంతంలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇటు కమ్మర్పల్లి నుండి మొదలుకొని సిరికొండ, అదేవిధంగా మాచారెడ్డి, సిరిసిల్ల ప్రాంతాల్లో పెద్ద పులి సంతరించి కామారెడ్డి జిల్లాలోని ఏదైతే రెడ్డిపేట, అదేవిధంగా అన్నారం శివార్లో ఉన్న తండాల్లో పూర్తిగా స్కూల్ తాండాలో చిరుత సంచారంతో గత 10 రోజులుగా ప్రజలను బెంబెలెత్తుతున్న పరిస్థితిని మరోమారు ఆ చిరుత ఆ ప్రాంతానికి రావడం అటవీశాఖ అధికారులను కాల్చివేసింది. ఏదైతే బదావత్ పుల్య అనే వ్యక్తి ఆ అటవీ ప్రాంతంలో ఆవుల మేతకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ పెద్ద పులి దాడి చేసిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఆ పెద్ద పులి ఘటనలో ఒక ఆవును తిన్న నేపథ్యంలో గత 5-6 రోజులుగా స్కూల్ తండా, బట్ట తండా, జగదాంబ తండా ప్రాంతాల్లో పులి జాడ కోసం విస్తృతంగా అటవీశాఖ అధికారులు తనిఖీలు చేశారు. పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నామని తండావాసులు ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఏది ఏమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలోని ఏదైతే స్కూల్ తాండా ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో గ్రామాల్లో పూర్తిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే ఆ పెద్ద పులిని పట్టుకునే దిశలో పూర్తిగా 5-6 రోజుల డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఏదైతే ఎనిమల్ ట్రాకింగ్ ద్వారా కూడా చర్యలు చేపట్టారు. F12 అనే నామకరణం చేశారు. అయినప్పటికీ కూడా ఆ పెద్ద పులి ఆచూకీ లభించలేదు. ఆ ఆవు ఏదైతే కాలేబారాన్ని పడేసి వేసిందో ఆ కాలేబారాన్ని తెల్లారి లేచి చూసేసరికి ఆ కాలేబారం లేకుండా పోయింది. మరోసారి ఆ చిరుత ఏదైతే పెద్ద పులి కోసం అటవీశాఖ అధికారులు ముమ్మరం చేశారు. ఆ పెద్ద పులిని పట్టుకునే దిశలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన ఆవుకు నష్టపరిహారం ఇచ్చే దిశగా అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేశారు. ఎక్కడైనా సరే అటవీ జంతువుల దాడిలో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. ఇకనైనా మీరు జాగ్రత్తగా ఉండండి. విషపూరితమైన పదార్థాలు వాటిని తినిపించకండి, మీపైన కేసులు నమోదు అవుతాయని హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటే ఇటీవల కాలంలో పెద్ద పులి సంచారంతో ఆవు మృతి చెంది ఆ ఆవు కలేబారంపై విషపూరితమైన పదార్థం పెట్టారని చెప్పి 4గురిపైన కేసులు నమోదు చేసిన పరిస్థితులు నెలకొని ఇకనైనా పెద్ద పులుల నుండి, చిరుతల నుండి కాపాడేందుకు మా వంతు కృషి చేస్తాం. ప్రజలు భయాందోళన గురి కావద్దని చెప్పి అటవీశాఖ అధికారులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.